My name is Baladitya and I am from IIT. Today I am going to tell you about OS operating system introduction. Operating system తెలియాలంటే మనకి two టాపిక్స్ తెలియాలి. సాఫ్ట్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే ఏంటి. ఎవరికైనా తెలిసి సాఫ్ట్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే ఏంటి? హార్డ్వేర్ హార్డ్వేర్ అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పార్ట్స్ అన్ని కంప్యూటర్ హార్డ్వేర్ అంటే దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే CPU, ప్రింటర్ అలాంటి హార్డ్వేర్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ అనేది కొన్ని ప్రోగ్రామ్స్ యొక్క కాంబినేషన్ సాఫ్ట్వేర్. టెస్టర్ ప్రోగ్రామ్స్ ప్లస్ documentation stress like this దీని సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు OS అంటే ఏంటి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజర్ కి హార్డ్వేర్ కి మధ్య ఇంటర్ఫేస్ అంటే మనం ఓకే ఇంటర్ఫేస్ దాని గురించి చాలా ఉంటాయి. ఓఎస్ఐ ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు వాడుతున్నా నాకు ఎందుకు యూజ్ అవుతుంది. ఫ్యాన్ స్విచ్ ఉంది, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి ఆన్ చేయొచ్చా, ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? డైరెక్ట్గా వైర్స్ కూడా ప్లగ్లో స్విచ్ ఆన్ చేసి కూడా చేయొచ్చు, కానీ అది ప్రతి ఒక్కరు చేయగలరా? చేయలేదు. స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది చిన్నపిల్లలకు కూడా తెలుసు, కానీ ఆ వైర్స్ కనెక్ట్ చేసుకుని ఆన్ చేయొచ్చని చిన్నపిల్లలకు తెలుస్తుందా? తెలియదు. కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బిజినెస్ కూడా యూజ్ చేసుకోవాలి, ఈజీగా యాక్సెస్ ఉంటుంది. అది యూజర్కి ఆపరేటింగ్ మధ్య ఇంటర్ఫేస్ అంటున్నారు. ఒక యూజర్ అనేవాడు డైరెక్ట్గా హార్డ్వేర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి, ఎందుకంటే అంత డీప్ నాలెడ్జ్ ఉంటుంది యూజర్కి. హార్డ్వేర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే అది టెక్నీషియన్స్ మాత్రమే అవుతుంది. కాబట్టి యూజర్ అది ఎలా పనిచేస్తుందో తెలియదు, కాబట్టి ఓఎస్ అనేది యూజర్కి హెల్ప్ చేస్తుంది. ఓఎస్లో ఆపరేటింగ్ సిస్టమ్స్లో చాలా ఉంటాయి, విండోస్ అని డాక్స్ అని, కానీ మనం ఎక్కువగా యూజ్ చేసేది విండోస్. డివైఎస్ అనేది కమాండ్లో రన్ చేయాలి, అది చాలా హై స్టాండర్డ్లో ఉంటుంది. విండోస్ అనేది మేము ఎవరైనా సరే ఈ స్టాండర్డ్లో అర్థం చేస్తాం. ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఫంక్షన్స్ ఉంటాయి. ముందు సాఫ్ట్వేర్ అనేది సాఫ్ట్వేర్ అనేది టూ టైప్స్. Application software, second one system software. System software అంటే ఐడియా ఉందా ఎవరికైనా? ఆపరేటింగ్ సిస్టమ్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. సాఫ్ట్వేర్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే యూజర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ సిస్టమ్ హార్డ్వేర్ వీటన్నింటినీ కలిపి సాఫ్ట్వేర్ స్ట్రక్చర్ అంటారు. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే మనం చేసే అప్లికేషన్స్ కూడా అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఇన్బుల్ట్గా ఉంటుంది, దాన్ని ఎవరో డిజైన్ చేయలేదో ఏం చేయలేదు, ఇన్బుల్ట్గా స్టార్టింగ్గా ఉంటుంది. ఇది మనం జావా రన్ చేస్తాం, పైథాన్ రన్ చేస్తాం వల్ల మనం సొంతంగా అప్లికేషన్ తయారు చేస్తాం కదా, అవి రన్ అవ్వడానికి ఏ ప్లాట్ఫామ్ అయితే యూజ్ అవుతుందో ఆ ప్లాట్ఫామ్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. ఆ ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేస్తే సిస్టమ్ సాఫ్ట్వేర్. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది యూజర్కి హార్డ్వేర్కి మధ్య ఇంటర్ఫేస్ అంటే ఓఎస్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఓఎస్. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్కి హెల్ప్ చేసి యూజర్కి ఏ అవుట్పుట్ అయితే కావాలో ఆ అవుట్పుట్ని ప్రొవైడ్ చేస్తుంది సిస్టమ్ సాఫ్ట్వేర్. ఆపరేటింగ్ సిస్టంలో ఫంక్షన్స్